హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారో? నేను చాలా బాగున్నాను. ఈ నెల జూలై 25వ తేదీన శ్రావణశుద్ధ పాడ్యమి రోజు అంగరంగ వైభవంగా నవచండీ సహిత శతరుద్రం నిర్వహిస్తున్నాము. చాలామంది ఫోన్స్ చేసి మేము దూరాన ఉంటాము, రాలేకపోతున్నాం, కానీ మాకు ఈ చండీలో అలాగే రుద్రాభిషేకంలో పాల్గొనాలని ఉంది అని అడుగుతున్నారు. ఏం పర్వాలేదు, దూరాన ఉన్నా కూడా మీరు అమ్మవారి కృపకు పాత్రలు కావచ్చు. ఏ విధంగా అంటే మీ పేరు మీ గోత్రం నమోదు చేసుకున్నట్టయితే ఆ రోజు మీ పేరు చెప్పి అమ్మవారికి చండీ హోమం అలాగే రుద్రాభిషేకం అయితే జరుగుతుంది. ఆ నెక్స్ట్ డే మీకు మీ అమ్మవారి కుంకుమ అలాగే అమ్మవారి అక్షతలు, అమ్మవారి కంకణం అయితే మీ ఇంటికి కొరియర్ వచ్చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీ పేరు మీ గోత్రనామాలు నమోదు చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కండి. అంతేకాకుండా ఈ మహత్ కార్యంలో పాల్గొనడం వల్ల మీకున్నటువంటి శారీరక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, శత్రు బాధలు అన్నీ తొలగి మీకు అన్నిట్లో జయం కలుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి మీ పేరు మీ గోత్రం నమోదు చేసుకొని ఈ మహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి. సీ యూ సూన్, బాయ్.